నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫార్మర్ జడ్జ్ జడా శ్రవణ్ గారు. సార్ నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్. సార్, ప్రస్తుతానికి ఈ రోజు మనం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. 2018లో జరిగిన అమృత ప్రణయ్, ఓకే, ఆ ఇన్సిడెంట్ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా. ఓకే, ఎట్టకేలకి ఈ రోజు కోర్టు తీర్పిచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీర్పుకి సంబంధించి మీరు ఏం చెప్తారు? తీర్పు రావటం చాలా ఆహ్వానించే పరిణామం నాకు, నా ఒపీనియన్లో. కానీ ఒక 8 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ తీర్పు రావటం అనేది కొంచెం డిలే అయిందేమో అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కేసెస్లో సమాజం చాలా ఉలిక్కిపాటుకు గురైందని మీరే చెప్పారు. ఉలిక్కిపాటుకు కాదు, అసలు సమాజం మనం ఎక్కడున్నామో మరొక్కసారి చెక్ చేసుకోవాల్సినటువంటి రియాలిటీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న కేసు. ఇప్పుడు మీరు 2018 ఆ ప్రాంతంలో జరిగిన ఈ కేసులో 2025లో తీర్పు వస్తాయి. ఇప్పుడు ఇది హైకోర్టుకు వెళ్ళినప్పటికీ కనీసం 5 years పడుతుంది. సో ఖచ్చితంగా ఈ కేసు మీద హైకోర్టు తాత్కాలికంగా హీరింగ్ జరిగేంత వరకు స్టే ఇస్తుంది. ఆపరేషన్ ఆఫ్ అట్లీస్ట్ డెత్ పెనాల్టీ మీద స్టే ఇస్తుంది. ఫస్ట్ A1కి వచ్చినటువంటి డెత్ పెనాల్టీ. సో మిగతా వాళ్ళ కేసెస్ వినటానికి 5 years పడతాయి. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పటికి ఇట్ విల్ టేక్ అనదర్ 5 years. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక 10 years, అదొక 8 years. అంటే 18 years తర్వాత ఈ కేసులో 20 years తర్వాత, అంటే 2 దశాబ్దాల తర్వాత ఈ కేసుకి ఫైనాలిటీని చూడాల్సిన సమాజం ఏర్పడుతుంది. సో నేనేమంటానంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటి ఏర్పాటు చేసి డే టు డే ట్రయల్ చేసి ఇలాంటి కేసెస్ మీద ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకి, జ్యుడిషియరీ మీద కూడా ఉందని నేనైతే భావిస్తున్నా. బికాస్ జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో జస్టిస్ డిలే అయింది అంటే ఇది డినై చేసినట్టే అర్థం. ఇట్స్ అ మ్యాగజైన్. సో ఒక విధంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే 2020వ శతాబ్దంలో కూడా 20వ శతాబ్దంలో కూడా ఈ విధంగా ఒకళ్ళని కాదని ఇంకొకళ్ళని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఆ తల్లిదండ్రులే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి చేసుకున్న వ్యక్తుల్ని చంపించేటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాము అంటే నిజంగా మనం ఇంకొకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత అలాంటి వ్యక్తులకి శిక్ష పడింది అని ఒక విధంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్ లో గనుక శిక్ష నుంచి అటెండ్ చేయాలి అంటే ఇలాంటి జడ్జిమెంట్స్ సమాజం మళ్ళీ ఇంకొకసారి నోనో మనం పిల్లలిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు వదిలేయాలి అనేటువంటి పేరెంట్స్ యొక్క ఇగోని సాటిస్ఫై చేసి వాళ్ళకి చట్టం అంటే కొంచెం భయాన్ని ఏర్పాటు చేసేటువంటి తీర్పుగా నేనైతే చూస్తున్నా. ఖచ్చితంగా ఇలాంటి తీర్పు భవిష్యత్తులో చాలా మంది కి కనువిప్పు కావాలి అని. అంటే గొడవలు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవటం వేరు, కానీ బట్ ఈ విధంగా చంపించుకోవటం అనేది ఎంకరేజ్ చేయడానికి లేదు ఏ కమ్యూనిటీ అయినా సార్. చంపటం సార్, ఇప్పుడు మన ఈ కేసులో ఒకసారి క్లియర్ గా చూసినట్లయితే కూతురు వాళ్ళ కులం కన్నా తక్కువ కులం, అంటే కులస్తుని పెళ్లి చేసుకున్నారు అనే కారణంతో ఒక తండ్రి సృష్టించిన మారణ హోమం అనొచ్చు దీన్ని. తన కూతురు జోలికి కాదు, అల్లుడి జోలికి వెళ్ళారు. తను ఒక తల్లి కన్న బిడ్డే అన్న విషయాన్ని ఆ రోజు ఆయన ఏవనుగా ఉన్న ఆయన మర్చిపోయారు. ఇప్పుడు ఆయన సమాజంలో అంటే మన మధ్య లేరు కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడడం అంత కరెక్ట్ కాదు కాబట్టి ఆయన పేరు తీయడం లేదు. నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు పైన కూతురు ప్రెగ్నెంట్ అని తెలుసు, హాస్పిటల్ నుంచి వస్తూ ఉన్నప్పుడే ఒక జంతువుని చంపినట్టుగా చంపేశారు. అత్యంత బాధాకరమైన విషయం ఈ విషయం. కాకపోతే ఇలాంటి ముఖ్యంగా ఈ ఈ పరువు హత్యలకి సంబంధించినప్పుడు ఇంకొంచెం తొందరగా ఈ కేసులకు సంబంధించిన శిక్షలు పడితే, ఆ ఉన్న కోర్టులు కూడా ఫాస్ట్ ట్రాక్లే. ఇప్పుడు నార్మల్ కోర్టులోకి వెళ్ళామనంటే ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు, మీరు అన్నట్టు చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అని. బట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఇంత టైం తీసుకుంటుంటే నిందితుల్లో ఒకలాంటి ఏముందిలే జైల్లో కూర్చోవడమే కదా, ఆ నెగ్లిజెన్స్ వస్తుందేమో అని కొంతమంది వాదన. మీరేమంటారు? ఎస్, యు ఆర్ రైట్ అమ్మా, యు ఆర్ రైట్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ
న్యాయ వ్యవస్థ రాబో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో చట్టం అనేది మీలాంటి మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా కామన్ మ్యాన్ కి చాలా తొందరగా రీచ్ అవుతుంది. ఈ కేసులో శిక్ష పడిందంట, ఈ కేసులో రిమాండ్ ఇచ్చారంట అంటే రచ్చబండల దగ్గర కూర్చొని కూడా సామాన్యమైనటువంటి ప్రజలు, చదువురానటువంటి ప్రజలు ఈరోజు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ని చర్చించుకుంటున్నారు. అంటే ఒకప్పుడు న్యాయ వ్యవస్థలో ఏ జడ్జిమెంట్ వచ్చిందో ఏంటి అనేది సంవత్సరాల పాటు ఎవరికి తెలిసేది కాదు. కానీ మీడియా, ఇంటర్నెట్ యుగం వచ్చేసిన తర్వాత ప్రతి జడ్జిమెంట్ కూడా చాలా కామన్ గా, చాలా చాలా ఫాస్ట్ గా కామన్ మ్యాన్ కి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఈ జరిగినటువంటి మరణ శిక్ష పడినటువంటి మరణ శిక్ష మన సాధారణమైనటువంటి యాక్చువల్ గా పల్లెటూరుల్లో ఈ ఈ ఈ కాస్టిజం అనేది, డిస్క్రిమినేషన్ అనేది, అన్‌టచబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పల్లెటూరులో ఇప్పటికీ నేను చూస్తా ఉంటాను. ఒక కాస్ట్ అమ్మాయిని ఇంకొక కాస్ట్ అబ్బాయి ఆ ఊర్లో పలకరించకూడదు, మాట్లాడకూడదు, ఆ గొంతులోకి కూడా వెళ్ళకూడదు. ఒకవేళ అలాగా తెలిస్తే సాయంత్రానికి గొడవలు అయిపోతాయి. అంటే మాట్లాడటానికి కూడా ఈవెన్ ఇంట్రెస్ట్ చూపించని, మాట్లాడటానికి కూడా పర్మిట్ చేయని కొన్ని వేల గ్రామాలు ఇప్పటికీ మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నాయి. అలాంటిది ఇలాంటి తీర్పుల వల్ల తల్లిదండ్రులు అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు, లేకపోతే అమ్మాయిల్ని మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలి అనే టార్గెట్ గా కూర్చోకూడదు. కానీ ఒక స్పర్మ్ ఆఫ్ మూవ్‌మెంట్ లో ఎవరైనా ఒక అబ్బాయి, ఒక అమ్మాయితో ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. అక్కడ ఇంజినీరింగ్ కాలేజీలోనో, లేకపోతే బీటెక్ చదువుకునేటప్పుడో, ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడో, ఒక జడ్జిలుగా చదువుకునేటప్పుడో, ఒక లా కాలేజీలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇష్టపడతారు. ఇష్టపడేటప్పటికి కమ్యూనిటీ చూసుకొని ఇష్టపడరు కదా సహజంగా. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పనిచేసే చోట ఇష్టపడతారు. కష్టపడి ఏదో చదువుకున్న చోట ఇష్టపడతారు. అలా ఇష్టపడేటప్పుడు కమ్యూనిటీ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనసులు నచ్చి వాళ్ళిద్దరూ చక్కగా సంతోషంగా బ్రతకగలిగిన ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటే వాళ్ళని వదిలేద్దాం అనుకునేటువంటి మెచ్యూర్డ్ మైండ్ తల్లిదండ్రుల్లో పెరగాలి. ఇలాంటి తీర్పుల వల్ల అలాంటి మెచ్యూర్డ్ మైండ్ లేకపోయినా అట్లీస్ట్ భయమైనా వాళ్ళలో ఉంటుంది. ఆ భయమైనా సరే సమాజంలో ఒక మార్పును తీసుకొస్తుంది. కాబట్టి ఇలాంటి తీర్పులు చాలా ఫాస్ట్ గా రాగలిగితే ఇది ఇంకా సమాజానికి కొంచెం మంచి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఒక్కరికంటే A2గా ఉన్న వాళ్ళకి ఉరిశిక్ష పడింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా యావజ్జీవ శిక్షను విధించింది కోర్టు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 7 ఇయర్స్ అయింది కాబట్టి ఈ శిక్షలో ఈ 7 ఇయర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయా అండి? ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో నిందితులందరూ రిమాండ్ లో ఉన్నారా? 7 సంవత్సరాలు తెలీదు నాకు. సో ఇప్పుడు వాళ్ళు బెయిల్ మీద ఒక 3 నెలలో, 6 నెలలో, 9 నెలలో, 1 సంవత్సరమో జైల్లో ఉండి మిగతా టైం అంతా ట్రయల్ జరిగేటప్పుడు బయటగానే ఉంటే వాళ్ళు ఏ పీరియడ్ అయితే జైల్లో ఉన్నారో ఆ పీరియడ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. రెండోది ఏంటి అంటే ఆ క్యాలిక్యులేట్ చేస్తారు రేపొద్దున వాళ్ళ వాళ్ళ రిమైనింగ్ సెంటెన్స్ సర్వ్ అయ్యేటప్పుడు. రెండవది ఏంటంటే ఒక వ్యక్తికి డెత్ పెనాల్టీ పడింది కాబట్టి డెత్ పెనాల్టీ పడినటువంటి వ్యక్తికి ఇక ఎన్ని రోజులు రిమాండ్ లో ఉన్నట్టు అనవసరం. డెత్ పెనాల్టీ పడినటువంటి వ్యక్తికి ఎన్ని రోజులు రిమాండ్ లో ఉన్నా అది అన్లెస్ సుప్రీంకోర్టు, హైకోర్టు కన్ఫర్మ్ చేసేంత వరకు కూడా ఒకవేళ డెత్ పెనాల్టీని కమ్యూట్ చేసింది అనుకోండి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ గా మార్చింది అనుకోండి, వాళ్ళ న్యాచురల్ రిమైనింగ్ లైఫ్ అంతా కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి మిగతా నిందితులకు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది కాబట్టి లైఫ్ కన్విక్షన్ కూడా ఎప్పుడు కూడా ఇదిగో ఎంత టెన్యూర్ అని ఉండదు. లైఫ్ ఈజ్ లైఫ్ అంతే. న్యాచురల్ లైఫ్, వాళ్ళ న్యాచురల్ లైఫ్ ఉన్నంత వరకు, వాళ్ళు బ్రతికినంత వరకు జైల్లోనే ఉండాలి. కానీ మనిషి జీవిత కాలాన్ని ఇంత సర్టన్ పీరియడ్ వరకు క్యాలిక్యులేషన్ వేసి సో ఇంత రిమైనింగ్ లైఫ్, ఇంత బ్రతికే అవకాశం ఉంది కాబట్టి 14 ఇయర్స్ కి చట్టం అనేది 14 ఇయర్స్ మ్యాండేట్ పెట్టింది కాబట్టి 14 సంవత్సరాలు లైఫ్ ఇంపర్సన్మెంట్ పడిన వ్యక్తులు 14 సంవత్సరాలకి బయటకు వచ్చేస్తా ఉంటారు. సో లైఫ్ ఈజ్ యాక్చువల్లీ లైఫ్ అంటే లైఫ్ ఫర్ ఎవర్. నీ రిమైనింగ్ లైఫ్ అంతా కూడా జైల్లోనే ఉండాల్సిందే. కానీ దాన్ని కమ్యూట్ చేసినప్పుడు దాన్ని రిమైనింగ్ లైఫ్, న్యాచురల్ లైఫ్ ని తీసుకున్నప్పుడు 14 ఇయర్స్ వస్తుంది. సో ఈ పర్టికులర్ కేసులో ఇంకా జడ్జిమెంట్ పూర్తిగా రాలేదు కాబట్టి వీళ్ళకి ఏ విధంగా జైలు శిక్ష వేశారు, రిమైనింగ్ లైఫ్ అంతా జైల్లో ఉండాల్సి వస్తుందా, లేకపోతే మరణ శిక్ష పడినటువంటి వ్యక్తి మీద ఎవిడెన్స్ ఏ విధంగా వచ్చింది, రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు కింద మరణ శిక్షను తీసుకొని వేయాలి అంటే అది రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు అయి ఉండాలి. నేను దీంట్లో అనుకోవటం ఏంటంటే ఖచ్చితంగా మిగతా నిందితులందరికీ కూడా మరణ శిక్ష పడాల్సిన కేసు ఇది. ఎందుకంటే A2కి ఒక్కడికే మరణ శిక్ష వేసి మిగతా వాళ్ళందరికీ మరణ శిక్ష వేయటానికి లేదు. అందరికీ కూడా కామన్ గా రెడ్ విత్ సెక్షన్ 34 అంటే కామన్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు
కామన్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మొదటి ముద్దాయికి ఏదైతే శిక్ష పడిందో మిగతా రిమైనింగ్ ముద్దాయిలకు కూడా ఆ విధంగానే శిక్ష పడాలి. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకున్న పాత్ర దాంట్లో చాలా తక్కువ పాత్ర ఉంటేనే లైఫ్ కింద పడుతుంది. బట్ లైఫ్ ఇంప్రిసన్మెంట్ కూడా చాలా సీరియస్ అఫెన్స్ పనిష్మెంట్. కానీ మనకున్న సార్ మనకున్న పనిష్మెంట్స్ లో డెత్ పెనాల్టీ తర్వాత అంత సీరియస్ పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిసన్మెంట్ కాబట్టి ఖచ్చితంగా మొదటి ముద్దాయి లైఫ్ ఇంప్రిసన్మెంట్ కన్నా వస్తాడు, లేదంటే రిమైనింగ్ ముద్దాయిలు డెత్ పెనాల్టీ కన్నా వెళతాయి తప్ప ఈ కేసులో ఖచ్చితంగా నిందితులు ఎవ్వరూ తప్పించుకునే అవకాశం ఉండదు. వాళ్ళకి ఏ విధంగానూ పనిష్మెంట్ రెడ్యూస్ చేసే అవకాశమో వాళ్ళని సెటెట్ లిబర్టీ చేసి ఈ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు అని చెప్పే అవకాశం హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు సాధారణంగా అప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగో యాదృచ్ఛికంగా చేసిన హత్య అయితే కాదు, ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్. ఇది ముందుగానే అందరూ ఆలోచించుకున్నారు, సుపారీ తీసుకున్నారు, డబ్బుల కోసం చేసిన హత్య. ఈ హత్య జరగబోతుంది అని తెలిసిన వాళ్ళు కూడా డ్రైవర్ లాంటి వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు కూడా బయటకు చెప్పకపోయేసరికి వాళ్ళు కూడా ఇప్పుడు శిక్షలు పడిన సందర్భం మనం చూసాం. సో యావజ్జీవ శిక్ష సరిపోతుందా, లేకపోతే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఊరి పడాల్సిందే అని కొంతమంది వాదిస్తున్నారట. మీరేం చెప్తారు మరి? నేను అనుకోవటం అమ్మా, ఈ కేసులో ఒకళ్ళకి ఉరిశిక్ష పడిన తర్వాత మిగతా వాళ్ళకి యావజ్జీవ శిక్ష పడటం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది నాకు. ఇది ఖచ్చితంగా రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం, నేను ఇంకోటి కూడా చెప్తా, ఇప్పుడు నిందితులు ఖచ్చితంగా దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ ఇస్తారు పనిష్మెంట్ ని. నేనేమంటానంటే తెలంగాణ గవర్నమెంట్ కి కూడా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. తెలంగాణ గవర్నమెంట్ కూడా కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మరణ శిక్ష వేయకుండా కేవలం లైఫ్ ఇంప్రిసన్మెంటే వేసింది. ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు, ఇది మరణ శిక్షకు అర్హత ఉన్న కేసు అని రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రాస్ అప్పీల్ వేయాలి హైకోర్టులో. క్రాస్ అప్పీల్ వేస్తే శ్రవణ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో, అంటే అమృత వాళ్ళ బాబాయ్, వాళ్ళ డాటర్ వచ్చి మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదు, కావాలనే ఈ కేసులో ఇరికించారు, ఈ రోజు యావజ్జీవ ఖైదు విధించారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టు బయటే ఆమె నినాదాలు ఇస్తున్న సందర్భం మనం చూసాం. కాబట్టి వీళ్ళు అంటే పైకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? వెళ్తే ఎలా ఉంటాయి కదా? ఖచ్చితంగా పైకోర్టుకు వెళ్తారు, పైకోర్టులో నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఫైనల్ గా దీని మీద జడ్జిమెంట్ ఇచ్చే రోజు వస్తుంది. ఖచ్చితంగా నా పాత్ర లేదు అని అంటే కోర్టు అంత ఈజీగా 7 సంవత్సరాలు సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత కోర్టు అంత బ్లైండ్ గా జడ్జిమెంట్ ఇవ్వదు. అన్లెస్ అండ్ అంటిల్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ లో లేకపోతే, బియాండ్ రీజనబుల్ డౌట్ కేసు ప్రూవ్ అవ్వకపోతే, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ డాటర్ శ్రవణ్ కుమార్ వాళ్ళ డాటర్ మాట్లాడుతున్నట్టుగా మా నాన్నగారికి పాత్ర లేదు అంటే కోర్టు అంత ఈజీగా మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఒక అక్యూజ్డ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, సాక్ష్యాధారాలను పరిశీలించకుండా జడ్జిమెంట్ ఇవ్వదు. చాలా కాషన్ గా ఉంటుంది జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు. అందులోనూ ఇలాంటి కేసెస్ లో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఎజంప్షన్స్ తోటి జడ్జిమెంట్ ఇవ్వరు. అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ లేకుండా జడ్జిమెంట్ ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా జడ్జిమెంట్ ప్రాపర్ గా ఇచ్చి ఉంటారు అని నేనైతే భావిస్తున్నా. వీళ్ళు ఖచ్చితంగా అప్పీల్కి వెళతారు, అప్పీల్లో కూడా వీళ్ళు సక్సీడ్ అవుతారని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఇది ఓపెన్ మర్డర్, సుపారీ దొరికింది, ఓపెన్ గా రోడ్డు మీద చంపేశారు. వాళ్ళ మధ్య మోటివ్ ఇంపార్టెంట్, మోటివ్ ఉంది. ఆ అమ్మాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుందనే మోటివ్ ఉంది. సుదీర్ఘంగా 80-70 మంది సాక్షులను విచారించారు. అబ్బాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న కారణంగానే చంపేశారని చెప్పి వాళ్ళ భార్య స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆన్ రికార్డ్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిందితులు తప్పించుకునే అవకాశం ఉందా నేనైతే అనుకోవటం లేదు. వీలైతే ఇంకా సివియర్ పనిష్మెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇస్తారేమో తప్ప వీళ్ళకి ఇచ్చినటువంటి శిక్షను తగ్గించే అవకాశం 1% కూడా లేదనేది నాకున్న అభిప్రాయం. సరే, ఇప్పటి వరకు మనం అమృత ప్రణయ్ ఈ కేసుకు సంబంధించి మనం డిస్కస్ చేసాం. బట్ ఒక్కసారిగా ఇప్పుడు తీర్పు ఈ రోజు వెలువరించేసరికి అసలు దేశం మొత్తం మీద ఏం జరుగుతుంది అని ఒకసారి అందరూ చూస్తూ ఉన్నారు. మొన్న గుంతకల్లో జరిగిన బ్రూటల్ ఇన్సిడెంట్ మనం చూసాం. అంటే కన్న తల్లిదండ్రులే, ముఖ్యంగా తండ్రులే పిల్లల పట్ల యమపాసకుల్లా మారిపోతున్నారు, చంపేస్తున్నారు. ఓన్లీ మనం ఇక్కడ చూసినట్లయితే కులం అనేది ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో 2025లో కూడా ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే చూస్తున్న సందర్భాలు మనం కడు విచారకరం. ఏం చెప్తారు అసలు? ఎక్కడ తప్పు జరుగుతుందంటారు? గవర్నమెంట్ ఉంది, ఇన్ని చట్టాలు ఉన్నాయి, మనకి రాజ్యాంగం ఉంది, మహిళలకు
18 ఏళ్ళు నిండిన తర్వాత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ప్రాథమిక హక్కు ఉంది. అయినప్పటికీ కూడా ఈ హత్యలు పరంపర కొనసాగుతూనే ఉంది. ఇది చివరిది కాదు అలా అని చెప్పి ఇంకెప్పుడు జరగదు అని అనుకోలేము. ఎక్కడుందంటారు తప్పిదం? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం చెప్పాలంటే, ఈ నాకున్నటువంటి చిన్నపాటి అనుభవంలో ఈ ఈ ఈ ఇన్సిడెంట్ అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఆ, ఇంకా 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 సీరియస్ గా చెప్పాలి అంటే పోలీసు. సార్ మనం 2025లో ఉన్నాం. ఈ రోజు అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ కి సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అసలు దేశం అంతా కూడా అసలు ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేసినట్లయితే గుంతకల్ ఇన్సిడెంటే తీసుకోండి. అంటే తల్లిదండ్రులే పిల్లల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కని పెంచిన తండ్రులు కేవలం క్యాస్ట్ అనే పేరు చెప్పి ప్రాణాలు తీసేస్తున్నారు, గొంతు కోసి నలిమేస్తున్నారు, రక్తపాతం సృష్టిస్తున్నారు. అసలు ఎక్కడ ఉందంటారు తప్పిదం? ఎక్కడ జరుగుతుందంటారు? వ్యవస్థలో లోపాలేంటి? నేనైతే ప్రాథమికంగా ఒక విషయం అయితే చెప్పగలను. ఈ ఇన్సిడెంట్స్ లేకపోతే చట్టం ఇంపార్టెన్స్ కోల్పోవటం కానీ లేకపోతే ఇన్సిడెంట్ రిపీటెడ్ గా జరగటం కానీ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే పోలీసులే. ఎందుకు పోలీసులు దీనికి కారణం అవుతున్నారు, ఎందుకు పోలీసులు దీన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అనే దానికి నేను ప్రాక్టికల్ గా కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా న్యాయవాదిగా చాలా యాక్టివ్ ప్రాక్టీషనర్ గా సీజన్ ప్రాక్టీషనర్ గా ఉన్నాను కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించు, అబ్బాయి ఒక క్యాస్ట్ అమ్మాయి ఒక క్యాస్ట్ అనుకోండి. సహజంగా మేజర్లు అయినటువంటి ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా పెళ్లి చేసుకునే హక్కు ఉంది. రాజ్యాంగ పరంగా వాళ్ళని ఏ పోలీస్ స్టేషన్ లో కానీ ఏ ఒక్క వ్యక్తులు కానీ నిర్బంధించే అవకాశం లేదు. కానీ ఒక అమ్మాయి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోతే ఆ అబ్బాయిని తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు పారిపోతుంది అమ్మాయి, అబ్బాయి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోని కారణంగా, అబ్బాయిని వదులుకోని కారణంగా ఖచ్చితంగా అమ్మాయిలు అబ్బాయితో వెళ్ళిపోవటానికి సిద్ధపడతా ఉంటారు. లేకపోతే అబ్బాయితో పాటు పెళ్లి చేసుకొని ఎక్కడో ఉంటా ఉంటారు. ఏదో ఒక రకంగా వాళ్ళు వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులకు దూరంగా. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వందల కేసెస్లో అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళిపోయి పోలీసుల దగ్గర మిస్సింగ్ కేసు పెడతారు, మా అమ్మాయి కనిపించడం లేదు అని. మిస్సింగ్ కేసుని పోలీసులు ఏం చేస్తారు, మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేస్తారు. మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి ఈ అమ్మాయి ఎక్కడుందో ట్రేస్ చేస్తారు. ట్రేస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులోనూ ఎక్కడ కనపడుతుంది అనుకో అమ్మాయి లొకేషన్, అక్కడికి వెళ్ళిపోయి ఫోర్స్ఫుల్ గా అమ్మాయిని అబ్బాయి దగ్గర నుంచి లాక్కొచ్చేస్తారు. అక్కడ అమ్మాయి నా ఇష్ట ప్రకారం ఇక్కడికి పెళ్లి చేసుకున్నానండి నేను అని చెప్పినా వినరు. నా ఇష్ట ప్రకారమే నేను ఈ అబ్బాయితో వచ్చానండి, నాకు 18 సంవత్సరాలు నిండిని, నేను ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు ఎక్కడైనా వెళ్లే హక్కు నాకు ఉంది, మీరెవరు నాకు చెప్పడానికి అన్నా వినరు, ఏమీ వినరు. తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకోవటం, ఈ అమ్మాయిని ఫోర్స్ఫుల్ గా అబ్బాయి దగ్గర నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేసి మాకు మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది, ఈ అమ్మాయిని ఎక్కడున్నా సరే మేము పోలీస్ స్టేషన్ లో ప్రొడ్యూస్ చేయాలి, కాబట్టి ఈ మిస్సింగ్ కంప్లైంట్ ని మేము అడ్రస్ చేయాలి అంటే మీ దగ్గర నుంచి అమ్మాయిని తీసుకెళ్లాలని ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఫోర్స్ఫుల్ గా తల్లిదండ్రులకు అప్పచెప్పిన కేసులు కొన్ని వందలు ఉన్నాయి నాకు తెలిసినంత. ఒక్కసారి అమ్మాయి తల్లిదండ్రుల చేతిలోకి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ ఈ అబ్బాయిని చూడదు. ఈ అమ్మాయిని వేరే స్టేట్ అయినా తీసుకెళ్లిపోతారు, లేకపోతే బెదిరిస్తారు, వేరే పెళ్ళైనా చేస్తారు, చచ్చిపోతామని బెదిరిస్తారు, చంపేస్తామని బెదిరిస్తారు, సామధాన దండోపాయాలు వారి ఈ అమ్మాయిని ఆపేక రానివ్వకుండా చేస్తారు. ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఉన్నా, ఎవరైనా అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు పెళ్లి చేసుకున్నా పోలీసులే పాత్రదారులుగా సూత్రధారులుగా పోలీస్ స్టేషన్ లోనే ఈ సెటిల్మెంట్లు చేసి అబ్బాయిని విడగొట్టే కార్యక్రమాన్ని చాలా బృహత్తర ప్రణాళికతో తీసుకుంటున్నారు పోలీసులు. కానీ వాస్తవంగా ఇది చట్టానికి వ్యతిరేకం. ఎందుకు అంటే చట్టానికి వ్యతిరేకం. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా డేటెడ్ 27 మార్చి 2018లో డాక్టర్ డివై చంద్రచూడ్, ఏకే కన్విల్కర్, దీపక్ మిశ్రా ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు పరువు హత్యల మీద పోలీసులు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి అనే దాని మీద 43 గైడ్లైన్స్ ఇచ్చారు. 43 గైడ్లైన్స్ లిటరల్లీ. ప్రివెంటివ్ మెథడ్స్ ఇచ్చారు, ప్రివెంటివ్ మెథడ్స్ అండ్ గైడ్లైన్స్,
ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అనే దాని మీద గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళు అంటే నేను రెండు గైడ్ లైన్స్ అది వినిపిస్తా. దిస్ ప్రివెంటివ్ మెథడ్స్ లో నెంబర్ 1 ది స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఫోర్త్ విత్ ఐడెంటిఫై డిస్ట్రిక్ట్స్, సబ్ డివిజన్స్ ఆర్ విలేజెస్ వేర్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ హానర్ కిల్లింగ్స్ ఆర్ అసెంబ్లీ ఆఫ్ పంచాయతీస్ have been reported in the recent past. The Secretary, Home Department of the concerned states shall issue directions, advisories to the Superintendent of Police's concerned district collectors for ensuring that the officers in charge of the police stations in identifying area are extra cautious of any instances of intercaste or inter-religious marriages within their jurisdiction comes in their notices. It is informed if information about the proposed gathering of panchayati comes to the knowledge of any police officer or any officer of the district administration, he shall forthwith inform the immediate superior police officer and also simultaneously intimate the jurisdictional deputy superintendent of police and superintendent of police. On receiving such information, the deputy superintendent of police or identify the state government with respect to the area shall immediately interact with the members of the panchayati, impress upon them and that conveying such meetings gatherings is not permissible in law to achieve from the going ahead with the ministries. Means ఎవరైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్న అబ్బాయిలు ఎక్కడ దొరికినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కుల పెద్దలు వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ పెట్టేటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అలాంటివి చేస్తే పోలీస్ ఆఫీసర్లు ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళి యాక్షన్ తీసుకోవాలి. ఇంకా నేను చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి. కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి, ఇమ్మీడియట్ గా ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలి, వాళ్ళకి దగ్గరుండి వీలైతే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రొటెక్షన్ కల్పించేంత వరకు పోలీస్ ఆఫీసర్లే ప్రొటెక్షన్ కల్పించాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ హోమ్స్ లో పెట్టాలి, ఏ విధమైన పంచాయతీలు చేయకూడదు, వాళ్ళ ఏ విధమైనటువంటి వాళ్ళ మీద దాడి జరిగినా కన్సర్న్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సస్పెండ్ అవుతారు ఇమ్మీడియట్ గా. ఇది ఆనరబుల్ సుప్రీంకోర్టు చెప్పినటువంటి డైరెక్షన్స్. ఎక్కడున్నాయమ్మా? ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఇంప్లిమెంట్ చేస్తుందా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా దీని మీద కన్సర్న్ తీసుకుందా? కనీసం ఒక ఏరియాను ఐడెంటిఫై చేసి ఒక డిస్ట్రిక్ట్ ని యూనిట్ గా తీసుకొని కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టారా? రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఆడపిల్ల ఎవరైనా నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు మొప్పు ఉంది, నాకు ఇష్టపూర్తిగా నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తానన్నప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే పద్ధతి ఉందా? ఇంకా పోలీసుల దగ్గర నుండి డబ్బులు తీసుకొని వాళ్ళకి రాజీ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోగలం మనం? సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్ని మార్గదర్శకాలను మనకి ఇచ్చినప్పుడు, రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నప్పుడు, ఒక 18 ఏళ్ళు నిండిన తర్వాత మహిళ స్వతంత్రంగా తను ఎవరితో కలిసి ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే హక్కు, ప్రాథమిక హక్కు తనకు ఉన్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థల తప్పిదాలు ఈ విధంగా ఉంటే, ఇప్పుడు మన రాజకీయాలలో ఓటుకి వెళ్ళాలి అని అంటే నీది ఏ కులం అని అడిగే పరిస్థితి వచ్చింది. అక్కడ కుల పెద్దలు ఒకరు ఉంటారు. మన ఊళ్ళల్లోనే చూద్దాం, ఆ కులానికి సంబంధించి పెద్ద వ్యక్తులుగా చలామణి అవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఒత్తిళ్లు ఈ వ్యవస్థలపైన ఉండడం లేదా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు వాళ్ళకి భయపడి లొంగిపోయిన పరిస్థితుల వల్ల చిన్నారుల ప్రాణాలు కదా బలవుతున్నాయి. మరి ఎక్కడి నుంచి మనం మార్పు తీసుకురావాలంటారు? ఇది ఇప్పుడు ఉన్నది కూడా కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యగానే మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను ఏమంటానంటేనమ్మా, మనం అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి ఒకే కమ్యూనిటీలో కొన్ని వందల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, మనం సహజంగా వెళ్తా ఉంటాం కదా. నేనైతే జడ్జిగా కొన్ని వందల కేసెస్ లో కౌన్సిలింగ్ చేసి ఉంటాను కాబట్టి అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి సందర్భంలో ప్రతి జంటకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కదా. పిలిచి పెరిగినప్పుడు అమ్మ మీదే క్యాస్ట్, మీరెంత కట్నం ఇచ్చారు, మీరెంత కట్నం ఇచ్చారు అన్నప్పుడు వీళ్ళిద్దరూ చెప్పేది ఏంటి అంటే, సార్ అతను మాది ఒకే కులం, మేమిద్దరం కూడా సాంప్రదాయబద్ధంగా 6-7 రోజులు పెళ్లిళ్ళు చేసుకున్నాము, కొన్ని లక్షల కట్నాలు ఇచ్చాము, అటు మా కుటుంబ సభ్యులు ఇటు మా కుటుంబ సభ్యులు పెళ్లికి చాలా ఘనంగా చేసాం, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాం, 2 కోట్లు ఖర్చు పెట్టాం, 3 కోట్లు ఖర్చు పెట్టాం, పెళ్లికి 20 రోజులు పెళ్లిళ్ళు చేసుకున్నాం అని చెప్పిన భార్యాభర్తలు ఉన్నారు. మరి ఏందమ్మా 6 నెలలు తిరగకముందని కోర్టుకు వచ్చారు విడాకుల కోసం, 6 నెలలు తిరగకముందని కేసులు పెట్టుకున్నామంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల కోర్టులకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒక్క దాంట్లోనే గొడవలు ఉంటాయి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒక్క దాంట్లోనే విడిపోతారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లోనే భార్యాభర్త మధ్య గొడవలు ఉంటాయి అనే దానికి దేర్ ఇస్ నో ఫండమెంటల్ ప్రిన్సిపల్. భార్యాభర్తలుగా వారం రోజులు పెళ్లిళ్ళు చేసుకొని అటు 7 తరాలు చూసుకున్న వాళ్ళు కూడా గోడ కొట్టిన బంతుల్లాగా వారం రోజులకి నెల రోజులకి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు గొడవల వల్ల.
సో ఇక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లో చేసుకుంటే గొడవలు వస్తాయి, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు బాగుంటారు అనే దానికి ఎక్కడో కూడా స్టాండర్డ్ ప్రూఫ్ లేదు. కాబట్టి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఇష్టానికి వదిలేయాల్సినటువంటి చట్టం వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ప్రివెంట్ చేసే హక్కు మీకు కానీ నాకు కానీ, లేకపోతే ఈవెన్ తల్లిదండ్రులకి కూడా ఈ ఈ ఈ పోలీసులకి తల్లిదండ్రులకు కూడా ఈ రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇవ్వలేదు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ప్రివెంట్ చేయాలి అని అనుకోవటం ఏ వ్యక్తికి కూడా కరెక్ట్ కాదు. అది చట్టం అంగీకరించాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఓట్లు అడగటానికి, సీట్లు తెచ్చుకోవడానికి కులాలని మతాలని వాడుకోవచ్చు. అది ప్రజల విఘ్నత. అది మా కులవాడు నుంచున్నాడు నేను ఓటేద్దాం అనుకోవటం, లేకపోతే మా మతం వాడు నుంచున్నాడు ఓటేద్దాం అనుకోవటం, అది వాళ్ళ విఘ్నతకు సంబంధించిన అంశం. కానీ ఓటు వేయలేదని చంపేయం కదా. ఓటు వేయలేదు అని నా కులవాడు నుంచుంటే నువ్వు ఓటు వేయలేదని చంపేయం కదా. అదే నువ్వు నా కులవాడు నుంచున్నావు, నువ్వు ఓటు వేయకపోతే చంపేసి ఎంత తప్పు, నా కులం కాని అబ్బాయిని చేసుకుంది కాబట్టి నేను చంపేస్తానంటాం అంతే తప్పు. సో ఈ ఓవరాల్ గా నేను ఇలాంటి అంశాలను చూసినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందా 10 ఇన్సిడెంట్లు జరిగిందా అనేది మనకి దృష్టికి వచ్చినటువంటి అంశం ఇది ఒకటే. కానీ ప్రణయ లాంటి అమృత లాంటి కొన్ని వేల జంటలు మానసికంగా చంపబడుతున్నారు, శారీరకంగా కాదు. మానసిక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి అబ్బాయి అమ్మాయి ఎంత మంచివాళ్ళైనా, ఎంత గొప్పగా వాళ్ళ మధ్య బంధం ఉన్నా తల్లిదండ్రులు సమాజం వాళ్ళని మానసికంగా చంపేస్తున్నాయి. ఇది చాలా ప్రాబ్లం. ఇప్పుడు అబ్బాయి ఇంజనీరు, అమ్మాయి ఇంజనీరే అనుకుందాం, ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుంటారు. తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని ఇళ్ళకి రానివ్వరు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, వాళ్ళ పిల్లల్ని కంటారు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ తల్లిదండ్రులకి ఈగో. ఎందుకు ఈగో? పక్కింటోడు ఏమని అనుకుంటాడేమో, ఎదిరింటోడు ఏమని అనుకుంటాడేమో, మన బాబాయ్ ఏమని అనుకుంటాడేమో, మనం వేలు విరిచిన మేనమామ చిన్న కూతురు ఏమని అనుకుంటుందేమో, ఈ సమాజం మమ్మల్ని ఏమంటారేమో. తల్లిదండ్రులు బయట వాళ్ళ సమాజం మాటలకు తట్టుకోలేక కన్నబిడ్డలను కూడా దగ్గరకు రానివ్వటంలా. ఇది మానసిక పరమైనటువంటి చంపటం అంటారు దాన్ని. మేము ఫిజికల్ గా చంపితే ఒకసారి చచ్చిపోతాం, కానీ మానసికంగా కొన్ని సంవత్సరాల పాటు సమాజంకు అనుగుణంగా వీళ్ళు తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోవటం, దగ్గరకు రానివ్వకపోవడంతో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ అనేవి చాలా ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు. కానీ ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం వాళ్ళకి హక్కుగా ఇచ్చింది. కాబట్టి రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించడం మన విధి. కాబట్టి గౌరవించమని నేను చెప్తాను. సార్, ముఖ్యంగా ఫైనల్ గా ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు కాస్త అవగాహన లేమి అనాలా, లేకపోతే సమాజంలో ఏళ్ల తరబడి కూరుకుపోయిన ఈ కులం అనే ఒక పిచ్చి ఇప్పటికీ వదలలేకపోవడానికి, దానికి సంబంధించిన అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు ఏమైనా వైఫల్యం చెందుతున్నాయా? మరీ ముఖ్యంగా ఇలాంటి రేరెస్ట్ కేసుల్లో ఇంకొంచెం త్వరగా తీర్పులు వెలువరించినట్లయితే కాస్తన్నా నివారించగలుగుతామా? ఏం చెప్తారు ఫైనల్ గా? నేనైతే ఒకటే చెప్తానమ్మా, ఇలాంటి కేసెస్ లో తీర్పు సుదీర్ఘ కాలం పాటు నడవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటప్పటికి ఇంకొక 10-15 సంవత్సరాలు పట్టొచ్చు. సో ఈ ఈ తీర్పు వల్ల సమాజం ఎంత నేర్చుకుంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం నేనేమంటానంటే, ఈ తీర్పుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి, ప్రతి మండలానికి తీసుకొని వెళ్ళి, ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తుంటే కనీసం వరస్ట్ కేసులో 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి రోజు పేపర్ల నిండా ఒక చిన్న కార్యక్రమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తారు. నేనేమంటానంటే, ఇలాంటి జడ్జిమెంట్ ప్రచారం చేయమంట. న్యూస్ పేపర్లో వేయించండి, సోషల్ మీడియాలో పెట్టించండి, చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ తయారు చేయించండి. ప్రభుత్వమే ప్రణయ్ అమృతాల హత్య జరిగిన కారణంగా ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడింది, మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇలాంటి కేసెస్ మన సమాజంలో జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేయొద్దు అని ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ప్రతి యువకుడికి, ప్రతి సామాన్యుడికి, ప్రతి తల్లిదండ్రులకి ఈ జడ్జిమెంట్ యొక్క ప్రతి చేరాలి. చేరిన రోజున మార్పు వస్తుంది. ఆ మార్పు ఎంత సివియర్ గా ఉంటుందంటే, మేబీ రేపొద్దున కొన్ని జీవితాలను మార్చొచ్చు. సో ప్రభుత్వం ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యల్లో భాగంగా
ఈ జడ్జిమెంట్ ని పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పెట్టి ప్రతి సందర్భంలో సామాన్యులకు చేరేటట్టు చూడాల్సింది ఒకటి. నెంబర్ 2, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సుప్రీంకోర్టుని హైకోర్టుని కూడా కోరాలి. ఏమంటే ఈ జడ్జిమెంట్ డిలే అవటం కారణంగా ఖచ్చితంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా తెలంగాణ హైకోర్టు కూడా టైం లైన్ పెట్టుకోండి, 1 year లోపు 6 months లోపు ఈ జడ్జిమెంట్ వినేటట్టుగా స్పెషల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి ఈ జడ్జిమెంట్ కి సంబంధించినటువంటి తీర్పుని త్వరగా వినే విధంగా ఏర్పాట్లు చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేషన్ లో పెట్టగలిగితే ఇంకా కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉందని అయితే నేను భావిస్తాను. చూద్దాం సార్ ఏం జరగబోతుందో ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.